హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ కోర్స్. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్స్ ఇంటెంట్స్ అండ్ క్లిక్ లిజనర్స్. ఇంటెంట్స్. Intent is a messaging object which passes between components like services, content providers, activities, etc. ఇంటెంట్స్ అనేవి యాక్టివిటీ టు యాక్టివిటీ ట్రాన్సిషన్ చేయడానికి, వెబ్ పేజెస్ డిస్ప్లే చేయడానికి అండ్ బ్రాడ్కాస్ట్ మెసేజెస్ని యూజ్ చేయడానికి, అదేవిధంగా కాంటాక్ట్స్ని డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం. ఇందులో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఎక్స్ప్లిసిట్ ఇంటెంట్స్ అండ్ అనదర్ వన్ ఇంప్లిసిట్ ఇంటెంట్స్. ఎక్స్ప్లిసిట్ ఇంటెంట్ మీరు క్రియేట్ చేసిన అప్లికేషన్లోనే ఒక యాక్టివిటీ నుండి వేరే యాక్టివిటీకి వెళ్ళాలి అనుకుంటే ఎక్స్ప్లిసిట్ ఇంటెంట్స్ని యూజ్ చేయాలి. సెకండ్ వన్ ఇంప్లిసిట్ ఇంటెంట్. ఇక్కడ ఉన్న స్క్రీన్లో మనకి ఓపెన్ లొకేషన్ అనే బటన్ ఉంది కదా, సో మీరు అది క్లిక్ చేస్తే మనకి ఎక్స్టర్నల్గా గూగుల్ మ్యాప్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంప్లిసిట్ ఇంటెంట్ అనేది మన రిక్వెస్ట్కి కావాల్సిన యాక్టివిటీ క్లాస్ని ఫైండ్ అవుట్ చేసి రిసోర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఇంటెంట్స్ కాన్సెప్ట్ని మన యాప్లో ఇంప్లిమెంట్ చేద్దాం. మనం క్రియేట్ చేసే యాప్ ఐకాన్ ఎలా ఉంటుంది, క్లిక్ చేసిన తర్వాత మనకి యాప్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఇమేజ్ వ్యూ ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేస్తే ఫోటో అనేది డిస్ప్లే అయింది. అదేవిధంగా ఎడ్యుకేషన్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వస్తున్నాయి. సో ఇందులో మనకి 2 టెస్ట్ వ్యూస్ అలాగే ఒక లైన్ అనేది అలైన్ అయ్యింది. ఈ డీటెయిల్స్ బటన్ క్లిక్ చేస్తే కరస్పాండింగ్ డీటెయిల్స్ మనకి డిస్ప్లే అవుతుంది. ఈ 4 బటన్స్కి ఇంప్లిసిట్ ఇంటెంట్స్ యూజ్ చేసాం. వాట్సాప్ క్లిక్ చేస్తే మీకు వాట్సాప్ లింక్ అనేది ఎక్స్టర్నల్గా ఓపెన్ అయింది. సో అదేవిధంగా మీరు ఇన్స్టా ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీకు బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. ఈ ఫంక్షనాలిటీస్ ఎలా యాడ్ చేయాలో మనం నేర్చుకుందాం. లెట్స్ బిగిన్ ది యాప్. ముందుగా ఇమేజ్ స్క్రీన్ క్రియేట్ చేద్దాం. ముందు యాప్ బటన్ ఉంది కదా, దాన్ని డబుల్ క్లిక్ చేయండి. ఇందులో జావా ఫోల్డర్ క్లిక్ చేయండి. ప్యాకేజ్ నేమ్ రైట్ క్లిక్ చేయండి. ఇందులో న్యూ ఉంది కదా, న్యూ క్లిక్ చేసి మీరు ఇక్కడ యాక్టివిటీ అని ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేసి ఎంటీ యాక్టివిటీ క్లిక్ చేయండి. యాక్టివిటీ నేమ్ వచ్చి ప్రొఫైల్ యాక్టివిటీ అనేవ్వండి. సో పీ క్యాపిటల్ ఉండాలి, ఏ క్యాపిటల్ ఉండాలి. సో లేఅవుట్ అనేది యాక్టివిటీ అండర్స్కోర్ ప్రొఫైల్. సో డిఫాల్ట్గా ఉంచేసి ఫినిష్ క్లిక్ చేయండి. వన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత యాక్టివిటీ అండర్స్కోర్ ప్రొఫైల్ ఫైల్ని ఓపెన్ చేయండి. సో మీరు కోడ్లోకి వెళ్ళి కాన్స్టెంట్ లేఅవుట్ రిమూవ్ చేయండి. ముందు లీనియర్ లేఅవుట్ స్టార్ట్ చేసి తర్వాత ఇమేజ్ వ్యూ యాడ్ చేద్దాం. లీనియర్ లేఅవుట్లో విత్ అండ్ హైట్ మ్యాండేటరీ. సో విత్ మ్యాచ్ పేరెంట్ అనేవ్వండి, హైట్ కూడా మ్యాచ్ పేరెంట్ అనేవ్వండి. అండ్ వన్ మోర్ యాట్రిబ్యూట్ వచ్చి ఓరియంటేషన్. సో ఓరియంటేషన్ వెర్టికల్ అనేవ్వండి. సో ఇందులో మనం ఇమేజ్ వ్యూ యాడ్ చేయాలి. ఇమేజ్ వ్యూ విజెట్ టైప్ చేయండి. విత్ అండ్ హైట్ మ్యాచ్ పేరెంట్ ఇవ్వండి. కంప్లీట్ స్క్రీన్ని ఆక్యుపై చేస్తుంది ఇమేజ్ని కాపీ చేసుకోండి. ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి మీ ఇమేజ్ని కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత మనం రిసోర్స్ ఫోల్డర్లో డ్రాపుల్ ఫోల్డర్ క్లిక్ చేసి సో రైట్ క్లిక్ చేయండి. ఇందులో షో ఇన్ ఎక్స్ప్లోరర్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. కంప్లీట్ అయిన తర్వాత మీరు డ్రాపుల్ ఫోల్డర్లో చూడొచ్చు. సో నేమ్ వచ్చి స్మాల్ లెటర్సే ఉండాలి. సో ఇమేజ్ వ్యూలో ఎస్ఆర్సి అని టైప్ చేయండి. సోర్స్. సో నేమ్ వచ్చి ఫుల్ ప్రొఫైల్ అనేవ్వండి. సో మీరు ఇక్కడ ప్రివ్యూలో చూస్తే మీకు ఇక్కడ ఎడ్జెస్ దగ్గర మనకి స్పేస్ అనేది ఉంది. సో దానికోసం మనం స్కేల్ టైప్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయాలి. సో ఇక్కడ ఎంటర్ క్లిక్ చేసి స్కేల్ టైప్ అని టైప్ చేయండి. సెంటర్ క్రాప్ అనేవ్వండి. ఇమేజ్ అనేది సెంటర్కి క్రాప్ అవుతుంది. సో ఇక్కడ మనకి టైటిల్ అనేది ప్రొఫైల్ ఫోటో అని ఉండాలి. సో ఇది మీరు చేంజ్ చేయాలనుకుంటే
ఇక్కడ మేనిఫెస్ట్ ఫైల్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ లేబుల్ అనేది యాప్ నేమ్, ఇది డిఫాల్ట్గా ఉంటుంది. సో మీరు ప్రతి యాక్టివిటీకి డిఫరెంట్ నేమ్ ఇవ్వాలి అనుకుంటే సో మీరు దాన్ని కాపీ చేసి ఏ యాక్టివిటీకి నేమ్ ఇవ్వాలో ఆ యాక్టివిటీ దగ్గర పేస్ట్ చేయండి. సో ఇక్కడ మీరు ఏ నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ ఇవ్వండి. సో మనం ప్రొఫైల్ ఫోటో అని ఇస్తున్నాం. వన్స్ అయిన తర్వాత మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు ఇక్కడ చేంజ్ అవ్వలే. సో ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. సో మనం లేఅవుట్ ఫోల్డర్లో activity_profile ఇప్పుడు చేంజ్ చేయండి. ఇప్పుడు ఫంక్షనాలిటీ యాడ్ చేద్దాం. ఇమేజ్ వ్యూ క్లిక్ చేస్తే మనకి ఈ ఫోటో రావాలి కదా. సో దానికోసం మెయిన్ యాక్టివిటీ క్లిక్ చేయండి. సో ఇందులో మీరు ముందుగా వేరియబుల్ అనేది డిక్లేర్ చేయాలి. సో వేర్ స్పేస్ ఇమేజ్ వ్యూ, ఐ అనేది స్మాల్ లెటర్ ఉండాలి, నెక్స్ట్ కోలన్, నెక్స్ట్ ఇమేజ్ వ్యూ అనే క్లాస్ అనేది మనం టైప్ చేయాలి. సో క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు నల్. సో ఇది డిక్లరేషన్. వీటి కోసం మనం ఒక వీడియోలో కంప్లీట్గా నేర్చుకుందాం. ఈ వీడియోలో అయితే మనం సింపుల్గా క్లిక్ లిజనర్స్ ఎలా యూజ్ చేస్తామో నేర్చుకుందాం. మనం క్రియేట్ చేసిన వేరియబుల్కి ఇమేజ్ని లింక్ చేయాలి. సో దానికోసం మీరు ఆన్ క్రియేట్ మెథడ్లో ఇక్కడ ఇమేజ్ వ్యూ అని టైప్ చేసి ఈక్వల్ టు ఫైండ్ వ్యూ బై ఐడి అని మెన్షన్ చేసి R.id డాట్ మన ఇమేజ్ నేమ్ అయితే ఇవ్వాలి. సో మన ఐడి అనేది మెన్షన్ చేసాం లేఅవుట్లో. సో ప్రొఫైల్ అనే ఐడి ఇచ్చాం కదా. సో ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. మెయిన్ స్క్రీన్లోకి వెళ్ళి ఇమేజ్ క్లిక్ చేస్తే మీకు ఐడి అనేది ప్రొఫైల్ ఉంది. సో ఇది మీరు కాపీ చేసుకొని మెయిన్ యాక్టివిటీలో పేస్ట్ చేయండి. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం క్లిక్ లిజనర్ యాడ్ చేయాలి. ఇమేజ్ వ్యూ డాట్ సెట్ ఆన్ క్లిక్ లిజనర్ అని టైప్ చేయండి. సో కింద సజెషన్ ఉంది కదా, ఎంటర్ చేయండి. ఇక్కడ ఎక్స్ప్లిసిట్ ఇంటెంట్స్ యూజ్ చేస్తాం. సో దానికోసం మీరు వేరియబుల్ డిక్లేర్ చేయాలి. వేర్ స్పేస్ ఇంటెంట్ కోలన్ I ఇంటెంట్ ఈక్వల్ టు ఇంటెంట్ అనేది క్లాస్. సో ఇంటెంట్లో మనం సోర్స్ అడ్రస్ ఇవ్వాలి, అంటే మనం ప్రజెంట్ ఏ యాక్టివిటీలో ఉన్నో ఆ అడ్రస్. సో మెయిన్ యాక్టివిటీ @this ఇది సింటాక్స్. సో యాజ్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ కామా డెస్టినేషన్. సో మీరు ఇమేజ్ వ్యూ క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి. సో మనం ప్రొఫైల్ యాక్టివిటీకి వెళ్ళాలి. సో దానికోసం ప్రొఫైల్ యాక్టివిటీ class.java అని టైప్ చేయండి. మ్యాండేటరీ సింటాక్స్. సో ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో ఇంటెంట్ స్టార్ట్ అవ్వాలంటే మీరు స్టార్ట్ యాక్టివిటీ అనే మెథడ్ని కాల్ చేయాలి. సో ఇక్కడ స్టార్ట్ యాక్టివిటీ, ఇక్కడ మన వేరియబుల్ నేమ్ ఇవ్వాలి ఇంటెంట్. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మన డివైస్ని కనెక్ట్ చేసి ఒకసారి అవుట్పుట్ టెస్ట్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూసారు కదా, లేఅవుట్లో ఇమేజ్ వ్యూ క్లిక్ చేస్తే మనకి ఫుల్ ఫోటో అనేది డిస్ప్లే అయింది. నెక్స్ట్ బటన్స్కి ఫంక్షనాలిటీస్ యాడ్ చేద్దాం. సో దానికోసం ముందుగా ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ చేసి న్యూలో యాక్టివిటీ క్లిక్ చేయండి. సో ఎంటీ యాక్టివిటీ, సేమ్ ప్రాసెస్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ యాక్టివిటీ అనేవి ఇమేజ్ వ్యూ ఎలా క్రియేట్ చేసామో అదేవిధంగా ఎడ్యుకేషన్ యాక్టివిటీ అండ్ ఫ్యామిలీ డీటెయిల్స్ యాక్టివిటీ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్ యాక్టివిటీ కూడా క్రియేట్ చేయండి. న్యూలోకి వెళ్ళి యాక్టివిటీ క్లిక్ చేసి ఎంటీ యాక్టివిటీలో ఫ్యామిలీ డీటెయిల్స్ అని టైప్ చేయండి. డీటెయిల్స్ యాక్టివిటీ ఫినిష్ క్లిక్ చేయండి. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎడ్యుకేషన్ లేఅవుట్లో మీరు 2 టెస్ట్ వ్యూస్ 1 లైన్ యాడ్ చేయాలి కదా. సో దానికోసం మీరు XML ఫైల్లోకి వెళ్ళి ఈజీ ఆఫ్ అండర్స్టాండింగ్ కోసం ఇదంతా రిమూవ్ చేసేయండి. సో లీనియర్ లేఅవుట్ టైప్ చేసి ఇందులో విడ్త్ అండ్ హైట్ మ్యాచ్ పేరెంట్ ఇవ్వండి.
వన్స్ ఇచ్చిన తర్వాత ఓరియంటేషన్ వెర్టికల్ అని ఇవ్వండి. సో ఇందులో మనం లీనియర్ లేఅవుట్ మళ్ళీ సబ్ లేఅవుట్ క్రియేట్ చేస్తున్నాం. సో మీకు విత్ అండ్ హైట్ వ్రాప్ కంటెంట్ అని ఇవ్వండి. సో ఎంత కావాలో అంతే ఆక్యుపై చేస్తుంది. ఇందులో టెస్ట్ వ్యూ యాడ్ చేయండి. టెస్ట్ వ్యూకి కూడా వ్రాప్ కంటెంట్ అని ఇవ్వండి. సో మనం ఇందులో టెస్ట్ యాడ్ చేయాలి కదా, టెస్ట్ అని టైప్ చేసి మీరు అక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మీకు యాంపర్సెంట్ అనేది ఎర్రర్ వస్తుంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసి ఆల్ట్ ఎంటర్ క్లిక్ చేస్తే మీకు సజెషన్ వస్తాయి. సో ఇందులో ఫస్ట్ ఇది క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా రిమూవ్ అయింది ఎర్రర్. సో ఇక్కడ మీరు చూస్తే టెస్ట్ అనేది మనకి బ్లాక్ కలర్లో లేదు. సో దానికోసం మీరు టెస్ట్ కలర్ యాడ్ చేయండి. నేను ఇక్కడ ఎక్సా కోడ్ ఇస్తున్నాను. సో 2-6 టైమ్స్ టైప్ చేస్తే మనకి బ్లాక్ కలర్ వస్తుంది. సో నెక్స్ట్ మీరు టెస్ట్ సైజ్ 16 SP అని ఇవ్వండి. స్పేస్ కోసం మార్జిన్ యూజ్ చేయండి. సో మార్జిన్ టాప్ 16 dp అని ఇవ్వండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా స్పేస్ కావాలి. దానికి లీనియర్ లేఅవుట్లో ప్యాడింగ్ యూజ్ చేయండి. ప్యాడింగ్ లెఫ్ట్ 16 dp అని ఇవ్వండి. సో నెక్స్ట్ రైట్ కూడా అదే ఇవ్వండి. సో మనకి ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఓకే, వన్స్ కంప్లీట్ అయిన తర్వాత అనదర్ టెస్ట్ వ్యూ తీసుకోండి. సో విత్ అండ్ హైట్ వ్రాప్ కంటెంట్ అని ఇవ్వండి. టెస్ట్ వచ్చి కాలేజ్ నేమ్ అని ఇవ్వండి. ఇక్కడ మీరు ఎన్ని ఫీల్డ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ హారిజాంటల్గా అలైన్ అయ్యింది. సో ఇది వెర్టికల్గా కావాలంటే మనం లీనియర్ లేఅవుట్లో చేంజ్ చేయాలి. ఓరియంటేషన్ టైప్ చేసి వెర్టికల్ అని ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ మనం దీనికి టెస్ట్ కలర్ అనేది యాడ్ చేద్దాం. సో కలర్ వచ్చి 5ని 6 టైమ్స్ టైప్ చేయండి. సో లైట్ గ్రే కలర్ వస్తుంది. సో అదేవిధంగా మీరు సైజు 12 SP అని ఇవ్వండి. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనం బార్డర్ అనేది మెన్షన్ చేయాలి. సో బార్డర్ కోసం మనం వ్యూ అనే విడ్జెట్ యూజ్ చేయాలి. విత్ వచ్చి వ్రాప్ కంటెంట్ అని ఇవ్వండి. హైట్ 1 dp ఇవ్వండి. సో మీకు ఎంత సైజులో కావాలంటే అంత 1 dp సరిపోతుంది. నెక్స్ట్ దీనికి కలర్ యాడ్ చేయాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయండి. సో నేను బ్యాక్గ్రౌండ్ ఇక్కడ C6 టైమ్స్ టైప్ చేస్తున్నా. సో ఇది గ్రే కలర్ వస్తుంది రైట్గా. సో మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇప్పుడు మీరు సింపుల్గా ఈ లీనియర్ లేఅవుట్ని కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేయండి. సో మీకు టైం అనేది సేవ్ అవుతుంది. పేస్ట్ చేసి ఇక్కడ మీరు ఇది చేంజ్ చేసేయండి టెస్ట్. సో వన్స్ చేంజ్ అయిన తర్వాత మనకి ఇక్కడ బార్డర్కి మంచి స్పేస్ లేదు కదా, దానికోసం మీరు టెస్ట్ వ్యూలో మార్జిన్ బాటమ్ అని టైప్ చేసి 16 dp అని ఇవ్వండి. సో మనకి స్పేస్ అనేది వస్తుంది, చూడడానికి కూడా బాగుంటుంది. సో క్లిక్ చేసి ఇక్కడ కూడా మార్జిన్ బాటమ్ అని ఇచ్చి 16 dp అని ఇవ్వండి. సో మీరు ఇందులో ఇంకా ఫీల్డ్స్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోండి. సో నేను డిఫాల్ట్గా 2 అయితే ఉంచేస్తున్నా. సో ఇదే విధంగా మీరు ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా చేయండి. సో నేను దానికోసం ఈ కంప్లీట్ లేఅవుట్ని కాపీ చేస్తున్నా. సో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇదంతా డిలీట్ చేసి పేస్ట్ చేయండి. టెస్ట్ని మోడిఫై చేసాను. ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. సో ప్రాసెస్ అయితే మీకు అర్థమైంది కదా. సో మీకు ఎన్ని ఫీల్డ్స్ కావాలో అన్ని ఫీల్డ్స్ మీరు కాపీ అండ్ పేస్ట్ చేసి యూజ్ చేసుకోండి. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత స్టేటస్ బార్ అనేది చేంజ్ చేయాలి. సో దానికోసం మేనిఫెస్ట్ ఫైల్ ఓపెన్ చేయండి. ఫ్యామిలీ డీటెయిల్స్ యాక్టివిటీ ఉంది కదా, అది మీరు క్లిక్ చేసి ఇందులో లేబుల్ అనేది ఫ్యామిలీ డీటెయిల్స్ అని ఇవ్వండి.
సో అదేవిధంగా ఎడ్యుకేషన్ యాక్టివిటీ కూడా చేంజ్ చేయండి. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ రీఓపెన్ చేయండి. అప్డేట్ అయింది. ఇప్పుడు బటన్స్కి క్లిక్ లిజనర్స్ యాడ్ చేయాలి. దానికోసం మెయిన్ స్క్రీన్ XMLలోకి వెళ్ళండి. సో ఇందులో మనం ఎడ్యుకేషన్ ఉంది కదా బటన్, అది క్లిక్ చేసి దాంట్లో ఐడి ప్రొవైడ్ చేయండి. సో ఐడి నేను ఇక్కడ ఎడ్యుకేషన్ అని ఇస్తున్నా. అదేవిధంగా ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా ఐడి మెన్షన్ చేయండి. ఫ్యామిలీ డీటెయిల్స్ అనేవండి. సో ఈ 4 బటన్స్ కూడా ఐడి అని మెన్షన్ చేసేయండి. ఫస్ట్ దానికి ఫేస్బుక్ అనేవ్వండి, నెక్స్ట్ వాట్సాప్, అండ్ థర్డ్ వన్ వచ్చి స్నాప్ అనేవ్వండి. ఫోర్త్ వన్ ఇన్స్టా. వన్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిన తర్వాత మీరు మెయిన్ యాక్టివిటీలోకి వెళ్ళి వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. సో మొత్తం 6 క్రియేట్ చేయాలి మనం. సో ఫస్ట్ ఇది ఎడ్యుకేషన్ బటన్ అని ఇస్తున్నా. సో ఈ బటన్ అనేది బటన్ క్లాస్కి సంబంధించింది. సో బటన్ అని టైప్ చేసి $= నల్. సో దీన్నే మీరు కాపీ చేసి ఇంకో 5 టైమ్స్ పేస్ట్ చేయండి. సో మనకి ఈజీగా ఉంటుంది. సో రీనేమ్ చేయండి. ఇది వచ్చి ఫ్యామిలీ డీటెయిల్స్ బటన్ అని ఇవ్వండి. నెక్స్ట్ ఇది ఫేస్బుక్ బటన్, నెక్స్ట్ ఇది వాట్సాప్ బటన్. సో మనకి ఫస్ట్ లెటర్ ఎప్పుడు స్మాల్ లెటర్తోనే స్టార్ట్ చేయాలి. సో స్నాప్ బటన్ అని ఇవ్వండి దీనికి. ఇది ఇన్స్టాగ్రామ్ బటన్. సో వన్స్ అయిన తర్వాత మనం వీటికి మన బటన్స్ని యాడ్ చేయాలి. సో దానికోసం మీరు ఎడ్యుకేషన్ బటన్ ఫైండ్ వ్యూ బై ఐడి అని ఇచ్చి r.id. మనం ఇచ్చిన ఐడి నేమ్ ఇవ్వాలి. సో అదేవిధంగా రిమైనింగ్ వాటికి కూడా మెన్షన్ చేయండి. మనకి ఇనిషియలైజేషన్ అయిపోయిన తర్వాత క్లిక్ లిజనర్స్ అనేవి యాడ్ చేయాలి. సో ముందుగా ఎడ్యుకేషన్ బటన్కి క్లిక్ లిజనర్ యాడ్ చేద్దాం. సో దానికోసం మీరు ఇక్కడ ఇమేజ్ వ్యూ ఉంది కదా, దాని కింద ఎడ్యుకేషన్ బటన్ అని టైప్ చేయండి. సో $.set on click listener అని ఇవ్వండి. సో మనం పైన ఇచ్చాం కదా ఎక్స్ప్లిసిట్ యాజ్ ఇట్ ఈస్, దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో మీరు 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం డెస్టినేషన్ అనేది ఎడ్యుకేషన్ యాక్టివిటీకి వెళ్ళాలి. సో అది మోడిఫై చేస్తే సరిపోతుంది. సో ఇదే విధంగా రిమైనింగ్ బటన్స్ కూడా మనం చేయాలి. సో నెక్స్ట్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఉంది కదా, ఇక్కడ మోడిఫై చేసండి ఆ బటన్ నేమ్ అనేది. సో ఇక్కడ మనం ఎడ్యుకేషన్ తీసి ఫ్యామిలీ డీటెయిల్స్ యాక్టివిటీ అని టైప్ చేయాలి. సో మనకి ఎక్స్ప్లిసిట్ ఇంటెంట్స్ అనేవి అయ్యాయి. సో ఈ 4 అనేవి ఇంప్లిసిట్ ఇంటెంట్స్. సో వీటిని ఎలా డిఫైన్ చేయాలో చూద్దాం. క్లిక్ లిజనర్ యాడ్ చేసి ఇందులో మనం సింటాక్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో వేర్ అని టైప్ చేయండి. సో ఇంటెంట్ : ఇంటెంట్, సో ఇది క్లాస్ నేమ్ ఇంటెంట్ డాట్ యాక్షన్ వ్యూ. సో ఆల్ capital letters and comma URI U capital dot parse within the round brackets. మనం ఇక్కడ వెబ్ అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి. సో ఇది ఫేస్బుక్ కాబట్టి facebook.com అని ఇస్తున్నా. సో వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత దీన్ని స్టార్ట్ యాక్టివిటీతో కాల్ చేయాలి. సో అప్పుడే మనకి ఇది వర్క్ అవుతుంది. స్టార్ట్ యాక్టివిటీ ఇంటెంట్. సో రిమైనింగ్ 3 కూడా మీరు ఇది కాపీ చేసి పేస్ట్ చేసి వేరియబుల్స్ చేంజ్ చేయండి, సరిపోతుంది. సో ఫస్ట్ ఇది వాట్సాప్ బటన్. సో యూఆర్ఎల్లో మనం ఫేస్బుక్ చేసి వాట్సాప్ అని టైప్ చేయండి. సో ఇక్కడ మీకు నచ్చిన యూఆర్ఎల్ ఇవ్వచ్చు. సో నేను శాంపుల్గా ఇవి ఇస్తున్నా.
వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మన యాప్కి ఐకాన్ అనేది సెట్ చేయాలి. సో మీరు దానికోసం యాప్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఇందులో మీరు మన ప్యాకేజ్ నేమ్ని రైట్ క్లిక్ చేయండి. ఇందులో న్యూ క్లిక్ చేసి ఇమేజ్ అసెట్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బ్రౌజర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మీకు ఏదైతే యాప్ ఐకాన్ కావాలో ఆ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ప్రొఫైల్ 2 అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తాను. సో డిఫాల్ట్గా ఉంది. సో ఈ యాప్ ఐకాన్ అనేది మన అప్లికేషన్కి అసైన్ అవుతుంది. సో మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి. వన్స్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఫినిష్ క్లిక్ చేయండి. సో మన ప్రొఫైల్ యాప్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయింది. సో దీన్ని మీరు చెక్ చేయాలనుకుంటే మీ మొబైల్ని కనెక్ట్ చేసి రన్ బటన్ క్లిక్ చేయండి. వన్స్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి యాప్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కొత్త టాపిక్ నేర్చుకుందాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and express your valuable suggestions. Thank you.